ఇవాళ మా కర్రీ వచ్చేసి పప్పు టమాటా అండి. చాలా చాలా ఇష్టం. ఇంట్లో అందరూ కామ్‌గా తినేస్తారు. అయితే ఈ కొత్తిమీర చట్నీ ఉంది గదా! ఇది చూద్దామని చెప్పి కొంచెం వేసుకున్నాను. యాజ్ యూజువల్ బ్రౌన్ రైస్. అయితే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ప్రతి మంత్ నాకు 3 పనులుంటాయండి. ఒకరోజు వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తాను. ఒకరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాను. ఒకరోజేమో పాల మీద మేకడ తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాం గదా! అది మొత్తం నెయ్యి చేసుకుంటాననమాట. ప్రతి నెలలో ఈ 3 రోజులు రొటీన్‌గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇంక పండగ దగ్గరకొస్తుందని చెప్పి అది కాక కొంచెం బిజీగా ఉంటున్నా కదా ఈ మధ్య. పాప కూడా ఇవాళ ఇంట్లో ఉందని చెప్పి 3 పనులు ఇవాళే పెట్టేసుకున్నాను. కానీ నెయ్యి కాస్తుంటే మాత్రం ఫ్రెష్‌గా భలే ఉంటదండి. టబ్ క్లీన్ మాత్రం పాపకి అప్పచెప్పాను. ఏదో ఒక పనిలో వాళ్ళకి అలాట్ చేస్తూ ఉంటే వాళ్ళకి హాలిడేస్ బోర్ కొట్టకుండా ఉంటాయి. లేకపోతే బద్ధకం వచ్చి మన మీద పడుతూ ఉంటారు. అందుకని చెప్పి అలా చిన్న చిన్న పనులు చెప్తే మంచిదేనండి పిల్లలకి. కానీ వేడి నెయ్యి అప్పటికప్పుడు కాచుకున్నది తింటే మాత్రం సూపర్ ఉంటది కదా! మీకెలా ఉంటదో గానీ నాకైతే భలే ఉంటది. ఇంకా నెయ్యి కాగుతుంటే ఆ స్మెల్ కూడా సూపర్ ఉంటదండి. ఇంకా అప్పడాలు, వడియాలు ఏయించుకోలేదు. ఇగోండి ఈ చెక్కలు, చక్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటితో సరిపెట్టేసాము. మా లంచ్ అయితే ఇది. మీరు తిన్నారా ఇంతకి? మీదేంటి మెనూ ఇవాళ?